పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం కనుక మీరు గమనించాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రభునందు ప్రియులరా, చదవబడినటువంటి లేఖన భాగంలో కొన్ని వందల సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్త ద్వారా కిందాడ మనము యెషయా గ్రంథములో ఒక ప్రవచనాన్ని చదివాం, ధ్యానం చేశాం. మరొక సంగతిని దేవుడు ఈ 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద ఏముంది? రాజ్యభారం ఉన్నది. ఆయనకున్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు ఏంటంటే, 1 ఆయన ఆశ్చర్యకరుడు, 2 ఆలోచనకర్త, 3 బలవంతుడైన దేవుడు, ఈయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను అని యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ మాటను బట్టి మనము గమనిస్తే, యేసు ప్రభు వారు చేసినటువంటి ఆశ్చర్యంలోకెల్లా మహాశ్చర్యం. ఇప్పుడు ఏదైనా ఆశ్చర్యకార్యాలు మనం తలంచుకోవాలంటే మొట్టమొదటిగా దేవుడు చేసిన కార్యాలు తలంచుకోవాలంటే ఏం తలంచుకుంటాం? ఫస్ట్ జనరల్గా రక్షణ అనేది ఒక ఆశ్చర్యమే. మనకు కలగడం ఎంతోమందికి లేని గొప్ప భాగ్యం. అయితే అది బైబిల్లో పౌలు భక్తుడు కృప అన్నాడు. కృప దొరికిన వాళ్ళకి రక్షణ దొరికింది. అలాగే ఆశ్చర్యాల గురించి మాట్లాడుకుంటే జనరల్గా ఇజ్రాయిలీలలో జరిగినటువంటి ఒక ఆశ్చర్య కార్యాల గురించి మాట్లాడుకుంటారు. ఒక గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యం ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చడం, అన్ని లక్షల మందికి మన్నాతో పోషించడం, అరణ్యములో నీళ్లు కావాలంటే బండ నుంచి నీళ్ళు ఇవ్వడం. ఇంకా భయంకరమైన ఆశ్చర్యం ఏంటంటే, వీళ్ళు 40 సంవత్సరాలు అరణ్యయాత్రలు తిరిగారు. బట్టలు మాసిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు. ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు 10 ఏళ్ళు అనుకోండి. యోర్దాను దగ్గరికి వచ్చేటికల్లా ఎంత ఉంటుంది వయసు? ఆయనకి 50 ఉంటుంది. అంటే 40 ఏళ్ళు తిరిగాడు కదా, ఇంచుమించు 50, 52, 53 ఉంటాయి. ఇప్పుడు 10 ఏళ్ళ వయసులో ఉన్న సొక్క సరిపోద్ది 53కి? చెప్పులు సరిపోతాయా? కానీ మరి అవి వాళ్ళతో పాటు అవి కూడా పెరుగుతున్నాయి. ఇలాగా దేవుడు చేసే ఆశ్చర్యకార్యాల గురించి మాట్లాడుకుంటాం. కానీ మనకు రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడం వీటన్నిటికంటే గొప్ప ఆశ్చర్యం. వీటన్నిటికంటే ఎందుకు ఆశ్చర్యం? అంటే ఈ మధ్యకాలంలో చెప్పాను, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు 6 అంగుళాల గర్భంలోకి వచ్చేసాడు, మరి గర్భంలోకి. ఇది అసలు ఆశ్చర్యాలకెల్లా ఆశ్చర్యం. నాకు బైబిల్ ధ్యానం చేస్తుంటే ఇంకా ఒక గొప్ప ఆశ్చర్యం కనబడింది. ఈయన మరీ గర్భంలోకి రాకముందు ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత ఆయనగా ఉన్నప్పుడు ఈయన క్యారెక్టర్ ఏంటి చెప్తారు ఎవరైనా? దేవుని కుమారుని యొక్క క్యారెక్టర్. ఇంకా క్యారెక్టర్ అంటే కుడిపాసం అనుకోవడం ఏంటి, వెళ్ళడం రావడం ఏంటి? క్యారెక్టర్ అడుగుతున్నా నేను.
నేను అడుగుతుంది నీ క్యారెక్టర్ ఏంటి, ఆయన ఎలాంటోడు? చూడండి, విధేయుడని కుమారుడు. అబ్బా, ఇంకా భయంకరుడు అండి. విధేయుడని కుమారుడు ఎప్పుడు? పరలోకంలో ఉన్నప్పుడు కూడా విధేయుడే, కానీ అసలు క్యారెక్టర్ తెలుసా ఆయన ఏంటో? చూడండి, నిర్గమాకాండము 23వ అధ్యాయము 20-21 వచనాలలో తండ్రి అయిన దేవుడు ఇజ్రాయేలుతో చెప్తున్న మాట. ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఎలా ఉండాలి ఆయన సన్నిధిలో? జాగ్రత్తగా ఉండి ఏం చేయాలి? ఆయన మాట వినాలట. ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఆయన కోపం రేపవద్దు. అయ్య బాబోయ్, ఏదైనా చిన్న పొరపాటు జరిగిందనుకో ఏం చేస్తాడు? కోపడతాడా? తీస్తాడు తాట. అన్నీ చెప్పాడు. తాట తీస్తాడో ఖడ్గం తీస్తాడో తెలియదు. ఆయన క్యారెక్టర్ ఏంటంటే, భూమి మీదకి ఆయన రక్షకుడిగా మన కొరకు ఈ భూమి మీద పుట్టక మునుపు తండ్రి అయిన దేవుడి దగ్గర ఉన్నప్పుడు కుమారుని గురించినటువంటి ప్రత్యక్షత ఉన్నవాళ్ళు చెప్తారు. కుమారుడు అనగానే ఒక్కడే అనుకోమాకండి. చాలామంది ఉద్దేశం ఏంటంటే ఒక్కడే కుమారుడు, భూమి మీద మరీ గర్భంలోకి రాగానే సీటు ఖాళీ అయిపోయింది అంటున్నారు. సీటు ఖాళీ అయిపోయి ఆయన సీటు ఖాళీ అవుద్దా? ఆయనను గురించినటువంటి ప్రత్యక్షత కావాలని యోహాను భక్తుడు యోహాను సువార్త 17:3 చెప్పాడు. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే. అంటే ఎంతమంది ఎరిగి ఉన్నారు? తండ్రి అయిన దేవుని గురించి ఎంతమంది తెలుసు? కుమారుడైన క్రీస్తు గురించి ఎంతమంది తెలుసు? చాలామందికి తెలియదు. అందుకనే తెలియదు కాబట్టి పోని జాగ్రత్తగా పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం బుక్ చదవండి అంటేనేమో ఇంకెవరైనా రాసే చదివేవాళ్ళట, ఆయన రాసే చదవడట. ఎందుకు చదవు, ఆయన రాతే ఎందుకు చదవంటే, లేదు సార్ ఆయన రాసే చదవను ఆయనకి. అది ఇట్లాంటివన్నీ మూడో పెళ్ళికి మరి ఎంతమందికి వెళ్ళారో భోజనాలకు తెలియదు నాకు. తెలియని బోళ్ళని చాలామంది తెలిసిపోతున్నాయి. అట్లా ఆయన రాస్తే చేసుకోడట. మరి 1000 మంది చేసుకుని ఆయన రాసింది, సొలొమోను రాసిన సామెత ఎందుకు చదువుతున్నావు? ఎవడు నేను చదవమంది? ఇప్పుడు సొలొమోను చేసుకోవడం లేఖన ప్రకారం కరెక్టా రాంగా? లేఖనం చూపిస్తారు ఎవరన్నా? అవునా? ఏకపత్ని పురుషుడు అనలేదు. ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండద్దని చెప్పాడు. చూడండి, లేఖనం జాగ్రత్తగా నేర్చుకోండి, చూడండి, మర్చిపోమాకండి. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం. ఒకరు జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని చెప్పాను. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసి కొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపచేసి. అది ఆయన చెప్పింది. ఏం చెప్పాడు? తన హృదయము తొలగిపోకుండానట్లు అనేకులు స్త్రీలను వివాహం. మరి లేఖనం ప్రకారం సొలొమోను చేసింది కరెక్టా? లేఖనం ప్రకారం దేవుడు తన హృదయము తొలగిపోనట్లు అన్నట్టు సొలొమోను భార్యలు సొలొమోను హృదయాన్ని ఏం చేశారు? దేవుడి నుంచి తొలగిపోయేటట్లు చేసి ఇతర దేవతలు వెంబడించి చేశాడు. మరి లేఖనం పాటించాడు సొలొమోను? మరి ఆయన రాసిన సామెతలు, పరమగీతం, ప్రసంగం ఎందుకు చదువుతున్నాను అంటే అవి చదువుతాడు. ఏం జరిగిందో తెలియదు, అసలు ఎందుకు చేసుకున్నాడో ఏం జరిగిందో తెలియదు.
లేని వార్తను పుట్టింపకూడదని చెప్పిన మాటను బట్టి వీళ్ళు చెప్పిన మాటలు వింటారు తప్ప వాడు డైరెక్ట్గా తెలుసుకోలేని ప్రయత్నం అవన్నీ ఎందుకు? ఎవరు చెప్తే ఏంటి? సత్యం చెప్తున్నారు కదా, నేర్చుకోవాలనే విధేయత ఉండాలి. కాబట్టి ఈ లోకంలో లేదు. పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానంలో అయ్యగారు చాలా చక్కగా వివరించారు. రోమాపత్రిక మొదటి అధ్యాయము 19వ వచనంలో పౌలు భక్తుడు చెప్పాడు, ఎందుకనగా దేవుని గురించి తెలియ సఖ్యమైనదేదో ఎవరు విశదపరిచను? దేవుడే విశదపరిచను. ఆయన అదృశ్య లక్షణములు, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, దేవుడు తన గురించి ఏదైతే అనుకుంటున్నాడో అది సృష్టింపబడినటువంటి వస్తువులను ఆలోచించడం వలన తేటపరచబడుతుందని అయ్యగారు సృష్టించిన వస్తువుల నుంచి కొన్ని విషయాలు పరిశుద్ధ జ్ఞానంలో వివరించారు. అప్పుడు తండ్రి అనే వాళ్ళు ఈ విశ్వంలో కోటాను కోట్లు ఉంటారు. కుమారుడు అనే అంశాలు కోటాను కోట్లు ఉంటాయి. పరిశుద్ధాత్మ అనేవి కోటాను కోట్లు ఉంటాయి. కాబట్టి ఒక సీటు ఖాళీ అయిన మాత్రం లేడని కాదు. కాబట్టి ఒక అంశ విశ్వలోకాల్లో చాలా విధేయుడిగా ఉంటాడు. ఒక అంశ తాట తీస్తాడు. ఆ తీసాయని పంపించాడు భూమి మీదకి, ఇజ్రాయేల్ దగ్గరికి, ఐగుప్తులో ఉన్నప్పుడు. అట్లాంటి తాట తీసి ఆయన నెక్స్ట్ మరియ గర్భంలోకి వచ్చేటప్పటికల్లా ఏమైపోయాడు? నేల మట్టుకు తగ్గించుకొని మరణము పొందునంతగా విధేయుడై మనలో ఒకడిగా ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడమే అది చాలా గొప్ప ఆశ్చర్యం. ఎంత ఆశ్చర్యకరుడు. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాడు? ఆలోచనకర్త అని చెప్పి. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం అన్నాడు. ఇప్పుడు ఆలోచనకర్త ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడు, అన్నిటినీ ఆలోచిస్తాడు, అన్నిటినీ వివేచిస్తాడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మాట రేపొద్దున యూట్యూబ్లోకి వస్తే సొలొమోను లేఖన ప్రకారము, వాక్య ప్రకారము ఆజ్ఞ అతిక్రమించాడని నువ్వు చెప్పావు కదా, మరి అప్పుడు సొలొమోను పరలోకంలో ఉంటాడా నరకంలో ఉంటాడని అడిగేవాళ్ళు ఉంటారు. కానీ లేఖన ప్రకారము ఆయన 1000 మందిని చేసుకోవడం తప్పు, కానీ అలా చేసుకొనిచ్చినటువంటి దేవుడు దాని ద్వారా ఇంకేదో పాఠం నేర్పిస్తున్నాడని కూడా తెలుసుకోవాలి. అలా పడిపోయి లేఖన ప్రకారం నడవనటువంటి సొలొమోన్ని వృద్ధాప్యంలో పట్టుకొని నిలబెట్టి ఇప్పటి ప్రపంచానికి కావలసినటువంటి సందేశాలు ప్రసంగిలో నెంబర్ 1కి ఇప్పించాడు. అది దేవునికి సాధ్యమని నిరూపించడానికి దేవుడు చేసిన కార్యం. అంతే తప్ప మనం అన్నిటినీ సింపుల్గా తీసుకోవట్లేదు. కాబట్టి ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు ఆలోచన చేశాడు. ఏ ఆలోచన చేశాడో ఆ ఆలోచన జగత్తు పునాది వేయబడక మునుపు చేసినప్పుడు, ఆ జగత్తు పునాది వేయబడక మునుపు చేసిన ఆలోచనలో ఇక్కడ కూర్చున్న మనం అందరం ఉన్నాం. ఇది ఒక గొప్ప ఆశ్చర్యం. ఎందుకంటే గడిచిన సంవత్సరం మనం క్రిస్మస్ క్యారల్స్కి వచ్చినప్పుడు ఇందులో కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. అవునా కదా? అప్పుడు ఉన్నోళ్ళు ఇప్పుడు లేరు. ఇప్పుడు ఉన్నోళ్ళు నెక్స్ట్ ఇయర్ ఉంటారో ఉండరు తెలీదు. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన మనకు తెలియదు. కానీ ఆయన ఆలోచన ఎంతసేపటికి ఏంటంటే క్రీస్తులో మనల్ని స్వాస్యముగా చేసుకొని ఆయన కుడిపార్శ్వను కూర్చోబెట్టుకొని ఆయన విశ్వలోకాలను రాజ్య పరిపాలన చేయడానికి ఆయన భుజం మీద ఏముంది? రాజ్యభారం ఉంది. తండ్రి పెట్టాడు. ఆ రాజ్యభారమును జరిగించటానికి ఒక ఆశ్చర్యకరుడుగా, ఒక ఆలోచనకర్తగా ఆయన ఈ భూమి మీదకి వచ్చి సమస్త కార్యాలు జరిగించాడు. అట్లాంటి ఆయన్ని వాక్యంలో ఏం చెప్పాడంటే నిత్యుడగు తండ్రి అన్నాడు. ఈయన నిత్యము ఉంటాడు, ప్లస్ ఆయనకు సమాధానకర్తయగు అధిపతి అని
పేరు పెట్టాడు. ఎవరితో సమాధానం పరుస్తాడు? తండ్రి అయిన దేవునితో సమాధానపరచడానికి సమాధానకర్తగా ఉన్నాడు. ఎందుకు? తండ్రి అయిన దేవుడు సమీపించిన తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడున్నాడు. దేవదూతలకు సైతం వెళ్ళడానికి అవకాశం లేదు. మొట్టమొదటిగా సృష్టింపబడిన మొదటి పురుషుడు కూడా అవకాశం లేదు. అట్లాంటి అవకాశం లేని పరిస్థితుల్లో తండ్రి చేయని మన చేయని కలపడానికి భూమి మీదకి వచ్చిన వాడే యేసుక్రీస్తు. అందుకని ఆయనకి సమాధానకర్త అని పేరు. ఇట్లాంటి ఆశ్చర్యకరుడైనటువంటి దేవుణ్ణి మనము స్తుతించి ఆరాధించి ప్రచురం చేయకపోతే, వ్యక్తిగతంగా మనం చేయకపోయినా, అనేకులకు మనం ప్రకటించకపోయినా, మన జీవితంలో జరిగినటువంటి అద్భుతాన్ని బట్టి, ఆశ్చర్యకారాన్ని బట్టి నువ్వు మౌనంగా ఉన్నట్టే. మౌనంగా ఉంటే నీకు బహుమానం రాదు. కానీ ప్రకటిస్తూ ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తాడు? అసలు ఆ ప్రకటించడం కొరకే మనల్ని ఏం చేశాడు? చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయడానికే రాజులైన యాజక సమూహంగా నిలబెట్టుకున్నాడు. ఎందుకు పనికిరాని మనల్ని ఏం చేస్తున్నాడు? రాజులైన యాజక సమూహంగా, ప్రత్యేక వంశంగా ఆయన మనల్ని చేసుకోవడానికి ఈ భూలోకానికి వచ్చాడు. ఎంత గొప్ప దేవుణ్ణి, ఎంత ఏమిచ్చినా మన రుణం తీర్చుకోలేం. అట్టి భాగ్యం ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమెన్.